తక్కువ ఖర్చులో ఎక్కువ గోల్డ్. జూబ్లీ హిల్స్ నుంచి వైజాగ్ వరకు ముకుంద జ్యువెలర్స్ గోల్డ్ హంగామా. ఎంజీ రావు గారు, ఇప్పుడు ఒకవైపు ఈ పశ్చిమేసియా యుద్ధానికి సంబంధించి ట్రంప్ విరామాన్ని పొడిగిస్తూనే మరోవైపు ఇరాన్ మీద దాడులు కొనసాగిస్తున్నాడు. ఎక్కడికక్కడే ప్రతి దాడులు కొనసాగుతూ ఉన్నాయి. మరోపక్క ఈ హర్మూజ్ విషయంలో నాటో సభ్య దేశాలు సపోర్ట్ చేయకపోవడం వల్ల మీది మీరు చూసుకోండి, హర్మూజ్ విషయంలో నేను రాను అనేది ట్రంప్ చెప్తున్నట్టు కొంత వార్తలు వస్తున్నాయి. అమెరికాకు సంబంధించిన మీడియా ఏజెన్సీలే చెప్తున్నాయి. అంటే ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో మెల్లగా ట్రంప్ యుద్ధం నుంచి బయటికి వెళ్ళిపోయే ఎగ్జిట్ స్ట్రాటజీ ఏదైనా కనిపిస్తుందా? ఇరాన్ గెలుపుగా మనం భావించాలా? అండి ఇప్పుడు యుద్ధం మొదలై ఫిబ్రవరి 28వ తారీఖున అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం మొదలయ్యి నెల రోజులు కంప్లీట్ అయిపోయింది. నెల రోజులు కంప్లీట్ అయ్యేటప్పటికి ట్రంప్ ఎన్నిసార్లు మాట్లాడాడంటే, మొదటి వారం రోజుల్లోనే ఇంకా ఎట్టి పరిస్థితుల్లో పీస్ ఎండ్ అయిపోతుంది, ఇరాన్ నాశనం చేసేసానని. పీస్ ఇంకా త్వరలో యుద్ధం ఎండ్ అయిందని ఫస్ట్ వారంలో ప్రకటించడం జరిగింది. మళ్ళా 4 రోజులు, వారం రోజుల తర్వాత మళ్ళీ యుద్ధం ఇంకా అస్సలు ఆగదు, 6 నెలలైన దీర్ఘకాలిక యుద్ధం అని చెప్పాడు. తర్వాత మళ్ళీ వచ్చేసి నేను యుద్ధాన్ని ముగించేస్తున్నా, హర్ముజ్ స్ట్రైట్ ఇరాన్ పీస్ డిస్కషన్కి వచ్చేసిందని ఒకసారి చెప్పాడు. కానీ ఇరాన్ తిరస్కరించి నేను దీర్ఘకాలిక యుద్ధం అని చెప్పింది. తర్వాత హర్ముజ్ స్ట్రైట్ నేను ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేస్తాను, అన్ని దేశాలు కలిసి రండి, హర్ముజ్ స్ట్రైట్ కోసం కెర్గ్ ఐలాండ్, కేష్మ్ ఐలాండ్ నేను ఆక్యుపై చేసుకుంటూ మెరైన్స్ అని, ట్రిపోలి నౌకనని అక్కడ దింపడం జరిగింది. కానీ ఇప్పుడు రీసెంట్గా ఏం చెప్తున్నాడు, ఇప్పటికిప్పుడు ఆయన మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్, వైట్ హౌస్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి హర్ముజ్ స్ట్రైట్ ఓపెన్ చేసే బాధ్యత నాది కాదు, హర్ముజ్ స్ట్రైట్ ఓపెన్ అవ్వకుండా ఆయిల్కి ఎవరైనా ఇబ్బంది పడితే, ముఖ్యంగా బ్రిటన్, వేరే దేశాలు, యూరోపియన్ దేశాలు, మీరెళ్ళి హర్ముజ్ స్ట్రైట్ నుంచి తెచ్చుకోండి, లేదా నా దగ్గర ఆయిల్ కొనండి, హర్ముజ్ స్ట్రైట్ ఓపెన్ చేసే బాధ్యత నాది కాదు. తర్వాత యుద్ధంలో ఇరాన్ యుద్ధానికి సంబంధించి ఇరాన్లో నేను అన్ని మిలిటరీ టార్గెట్లు అన్నీ కొనేశాను, 11,000 టార్గెట్లను కొట్టేశాను, ఆల్మోస్ట్ అందరినీ నేతలను చంపేశాను, ఇంక ఇరాన్లో నాకు అటాక్ చేయడానికి ఏం లేదు, ఆల్మోస్ట్ ఒక వారంలో యుద్ధాన్ని ముగించేస్తున్నానని ప్రకటించడం జరిగింది. ఏంటి అంటే ఇది ఒక పెద్ద విప్లవాత్మకమైన మార్పు ఈయనలో, ట్రంప్లో అని చెప్పొచ్చు. కానీ ఇప్పుడు మనం పరిశీలిస్తే ఎందుకైనా మాట మారుస్తున్నాడా, లేకపోతే ఇప్పుడు ఆల్రెడీ యుఎస్ ఆర్మీని అక్కడ ఇంకో 10,000, అక్కడ ఉన్న 50,000, 60,000 మంది యుఎస్ ఆర్మీని మోహరించాడు, నౌకలను మోహరించాడు, లేకపోతే ఇలాగని మళ్ళీ హర్మూజ్ని అటాక్ చేస్తాడంటే, ఇరాన్ ఏ విధంగా ఉందంటే, అసలు ట్రంప్ అక్కడ నుంచి మొత్తం ఉపసంహరణ చేస్తే కానీ అమెరికాని మేము నమ్మము. అసలు అమెరికా ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ మధ్య జీరో టాలరెన్స్, జీరో ట్రస్ట్, అసలు నమ్మకమే లేదు. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడి మాట మేము ఎప్పుడు నమ్మని, ఇరాన్ అన్నిటికీ సంసిద్ధమై ఉంది. కానీ ఇక్కడ హర్మూజ్ స్ట్రైట్ని అటాక్ చేస్తాడా లేదా అంటే, భూతల దాడులు ట్రంప్ చేస్తాడా లేదంటే, ఇప్పుడు ప్రస్తుతం చూస్తే ఏంటంటే, నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో డొనాల్డ్ ట్రంప్ చెప్పింది మనం నిజమే అనుకోవచ్చు. అంటే ఏంటి, హర్మూజ్ ఆపరేషన్ ఇంకా ఆయన డిస్కంటిన్యూ చేశాడు, ఇంక ఎట్టి పరిస్థితుల్లో అమెరికన్ ఆర్మీతో భూతల దాడులు హర్మూజ్ స్ట్రైట్ జోలికి వెళ్ళడనేది మనకు తెలుస్తుంది. ఒకటి ఎందుకు అనేది నేను చెప్తానండి వివరణ. రెండోది ఏంటంటే, ఇక ఆల్మోస్ట్ ఈ యుద్ధం ముగింపుకు వచ్చిందని చెప్పవచ్చు. అంటే అమెరికా అక్కడ నుంచి పలాయనం చిత్తగిస్తుంది. అంటే అమెరికా తాను అనుకున్న లక్ష్యాలు సిద్ధించకుండానే, ఇరాన్ని నాశనం చేయకుండానే, ఇరాన్ అణు కార్యక్రమాన్ని ఆపకుండానే అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అనేది మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే ఇరాను అద్భుతమైన దీర్ఘకాలిక యుద్ధం చేసే స్థితిలో ఉంది. మరి ఎందుకు యుఎస్ ప్రెసిడెంట్లో ఇంత మార్పు, ఎందుకు హర్మూజ్ స్ట్రైట్ జోలికి వెళ్ళడం లేదంటే, ఇప్పుడు అమెరికన్ డిఫెన్స్ పెంటగాన్ ప్రకారం ఏంటంటే, హర్మూజ్ స్ట్రైట్ భూతల దాడులు జోలికి వెళ్తే ఆల్మోస్ట్ ఈ యుద్ధం ఇంకొక నెల పాటు ఉండొచ్చు. నెల పాటు ఉంటే యుఎస్లో కొన్ని వేల మంది యుఎస్ ఆర్మీ చనిపోయే అవకాశం ఉంది. ఇది ఆల్రెడీ అమెరికాలో ప్రజలంతా ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ని తిరస్కరిస్తున్నారు. మొత్తం ఈవెన్ యుఎస్ క్యాబినెట్, వార్ క్యాబినెట్లో కూడా ఈయన మీద వ్యతిరేకత ఉంది జేడీ వ్యాన్స్ రూపంలో. ప్రజాదరణ లేదు. ఒకవేళ ఇరాన్లో గెలిచినా ఈయన ఏమైనా రికవర్ అవుతాడంటే రికవర్ అయ్యే అవకాశం లేదు. నెల రోజు హర్మూజ్ ఆపరేషన్లో వేల మంది అమెరికా సైన్యం ఒక్కొక్క శవం వెళ్తుంటే ఆయన ముందే ఇంపీచ్మెంట్ పెట్టే అవకాశం ఉంది. ఈ నో కింగ్స్ ప్రొటెస్ట్ అనేది ఇంకా అమెరికాలో తీవ్ర ఉద్రిక్తత అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి హర్మూజ్ స్ట్రైట్ ఆపరేషన్ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈయనకి పరిస్థితి అనుకూలంగా లేదు. యుఎస్ ఆర్మీ కూడా, పెంటగాన్ కూడా ఈయన వ్యతిరేకిస్తున్నట్టు మనకు అక్కడ అవగతం అయిపోతుంది. ఎందుకంటే ఒక మ్యాటిస్ అని ది గ్రేటెస్ట్ యుఎస్ డిఫెన్స్ స్టాఫ్, ఆయన కూడా ఈయన మీద వ్యతిరేక స్వరం అంటే ఇంకా అమెరికన్ పెంటగాన్లో ఈయన మీద వ్యతిరేకత ఉన్నట్టు అర్థమైపోతుంది. కాబట్టి ఇంకా హర్మూజ్ స్ట్రైట్ జోలికి ఈయన వెళ్ళడం లేదు. కాబట్టి ఈయన నాకు హర్మూజ్ స్ట్రైట్ జోలి నాకు అవసరం లేదు, కావాలంటే ఆయిల్ నా దగ్గర కొనుక్కోండి, లేవాలంటే మీరు వెళ్ళి హర్మూజ్ స్ట్రైట్ అటాక్ చేయమని నాటో దేశాలకు చెప్పడం అంటే అది నిజం అనుకోవచ్చు. రెండోది ఏంటంటే, ఇక వారం రోజుల్లో యుద్ధం అయిపోబోతుందని ఆయన నోటి ప్రకటించాడు. ఎంతవరకు నిజమంటే, ఎస్ అండి, ఇప్పుడు ఇరాన్ ఏంటంటే, ఇరాన్ మీద అటాక్ చేస్తుంటే
ఇరాన్ మీద ఒక సివియర్ అటాక్ జరిగితే ఇరాన్ కూడా అదే విధంగా ప్రతిస్పందిస్తుంది. కాబట్టి ఇక అమెరికాకి ఇరాన్ లొంగే పరిస్థితి ఎక్కడా కనపడడం లేదు. ఈవెన్ ఇజ్రాయెల్ కూడా ఇరాన్ లొంగే విధంగా ఎక్కడా కూడా కనపడడం లేదు. కాబట్టి ఇంక ఎంతకాలం 2, 3 సంవత్సరాలు యుద్ధం చేసినా ఇరాన్ అదే ప్రతిఘటిస్తాయి. కాబట్టి అక్కడ సాధించేది ఏమీ లేదు. మళ్ళీ చూస్తే ఇరాన్‌లో అణు కార్యక్రమం ఆగేలా లేదు. ఎందుకంటే 450 కిలోగ్రాములు యురేనియం ఎక్కడుందో కూడా అర్థం కావడంలా. దానికోసం యూఎస్ ఆర్మీని పంపితే స్పెషల్ ఆపరేషను వాళ్ళు మళ్ళీ తిరిగొచ్చే అవకాశం కూడా లేదని తెలుస్తుంది ఇరాన్‌లో. ఎందుకంటే అది అన్నిటికీ సంసిద్ధమై ఉంది. ఇదేదో నికోలస్ మడ్యూని వెనిజులాలో పట్టుకున్నది కాదు. ఏదో చిన్న దేశం కాదు. ఇరాన్ అన్నిటికీ సంసిద్ధమై ఉంది అక్కడ. తర్వాత చైనా, రష్యాలు సపోర్ట్ చేస్తున్నాయి. వాళ్ళ ఇంటెలిజెన్స్ అని, వాళ్ళ మిలిటరీ బైడు అని, తర్వాత యూఎస్ గ్లోనాస్ అని ఇవన్నీ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఉన్నాయి. కాబట్టి అంత ఈజీ కాదు 450 కిలోగ్రాములు పట్టుకురావడం. ఒకవేళ 450 కిలోగ్రాములు నాశనం చేద్దామంటే ఆ బంకర్ బరస్ట్ బాంబ అక్కడ దాకా వెళ్ళదు. అది కూడా విఫలమైంది. కాబట్టి ఇరాన్ అణు కార్యక్రమాన్ని పూర్తిగా ఆపడం అసంభవం అనేది తెలుస్తుంది. ఒకవేళ ఇరాన్‌లో ఉన్న న్యూక్లియర్ రియాక్టర్లు ఏదో చుట్టూరు పేలుస్తున్నారు. ఇప్పుడు ఇది బుషాహరు, ఫోర్డో, తర్వాత ఈ నాటాంజ్‌లు అనేవి ఈ ఇజ్రాయెల్, అమెరికాలు పేలుస్తున్నాయి. కానీ ఒకవేళ అణు రియాక్టర్లను పూర్తిగా కోర్‌ను కూడా పేల్చేస్తే రేడియేషన్ లీక్ అవుతే ఇరాన్ అక్కడితో పోదండి. ఇరాన్ కూడా ఇజ్రాయెల్‌లో ఉన్న న్యూక్లియర్ రియాక్టర్ డిమోన్ అని పేల్చేస్తాయి. కాబట్టి మరి భయంకరమైన విధ్వంసం అనమాట ఇది. ఇక అమెరికా చరిత్రలో మాయనమచ్చ, ఇజ్రాయెల్ కూడా సర్వనాశనం అయిపోద్ది. ఎందుకంటే యూఎస్‌కి ఫోర్స్ ఉంటే, ఇజ్రాయెల్‌కి ఫోర్స్ ఉంటే ఇరాన్ కూడా ఫోర్స్ ఉపయోగిస్తుంది. కాబట్టి ఇరాన్‌ని అణచడం అనేది అసంభవం. కాబట్టి ఇరాన్‌తో ఏదో విధంగా పీస్ డీల్ కుదుర్చుకోవాలి. కాబట్టి ఒత్తిడి తెస్తున్నాడు అంతే ప్రెసిడెంట్ ఏదో డొనాల్డ్ ట్రంప్. కానీ ఆ ఒత్తిడికి ఇరాన్ కూడా లొంగేలా లేదు. కాబట్టి ఈ అమెరికా జల గుట్టు చప్పుడు కాకుండా నేను అనుకున్నది సాధించినప్పుడు డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నారు మనకి. అవును. ఏమని చెప్తున్నారు? ఇంక ఇరాన్‌లో నేను నాశనం చేయడానికి ఏమీ లేదు. 11,000 టార్గెట్‌లని సెంట్రల్ కమాండ్ చీఫ్ కూడా నేను చెప్తున్నారు అమెరికా ప్రెసిడెంట్‌తో పాటు. విజయం మేమేం సాధించామని యెస్ అండి. చెబుతున్నాడు. 11,000 ఇరానియన్ టార్గెట్‌లని మేము నాశనం చేశాం. తర్వాత వేల మందిని, ఒక 6,000 మంది ఇరానియన్ చనిపోయారు. వందల మంది నేతలు, ఐఆర్‌జీసీ చీఫ్‌లు, ఆర్మీ కమాండర్‌లను చంపేశాం. నాయకత్వం కూడా లోపమొచ్చింది. తర్వాత అణు కార్యక్రమాన్ని చాలా వరకు నాశనం చేశాం. ఇరానియన్ నేవీ లేదిప్పుడు. నేవీ షిప్పులు 110 షిప్పుల దాకా మేము ముంచేయడం జరిగింది నీటిలో. తర్వాత ఇరానియన్ ఎయిర్ ఫోర్స్ అంతా నాశనం చేశాం. కాబట్టి ఇరాన్‌లో అటాక్ చేయడానికి ఏమీ లేదు. ఇంకా ఆల్మోస్ట్ నాశనం అయిపోయింది. అది తెములుకోవడం కూడా కష్టమే. కాబట్టి మేము అనుకున్న లక్ష్యాలు ఛేదించేశాం అంటూ యూఎస్ సెంట్రల్ కమాండ్, ఆర్మీ, పెంటగాను, పీటీ హెగ్సెత్, ట్రంప్ చెప్పడం జరుగుతుందనమాట. అంటే ఏంటి? ఇరాన్ ఇక్కడ చూస్తే వాస్తవ పరిస్థితి ఏంటంటే ఇరాన్ అద్భుతంగా ప్రతిఘటిస్తుంది. ఈవెన్ F-35లను కూల్చేస్తుంది. యూఎస్ఎస్ అబ్రహం లింకన్, యూఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్‌లే అక్కడి అవును. నుంచి పరిగెట్టేలాగా అటాక్ చేస్తుంది. ఇప్పటికీ కూడా ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లు నాశనం అయినాయి. ఇప్పటికీ మొత్తం గల్ఫ్‌లో ఉన్న 27 అమెరికన్ బేసెస్‌ని, 7 గల్ఫ్ దేశాలని అటాక్ చేస్తుంది. ఇరాన్ ఎక్కడా లొంగలేదని అర్థమవుతుంది. తనకు తాను కాపాడుకోగలుగుతుంది. ఎంతమంది లీడర్లు చనిపోయినా. నిజంగా చెప్పాలంటే ఇజ్రాయెల్, అమెరికా చాలా నాశనం చేసినాయి. కానీ ప్రతిఘటించే శక్తి సామర్థ్యాన్ని అలా కాపాడుకొని ప్రతిఘటిస్తూనే ఉండి ఇప్పటికి కూడా యూఎస్ డిస్కషన్ అన్నా నాకు వద్దని చెప్పగలిగే ధైర్యం ఉంది కాబట్టి ఇరాన్‌దే గెలుపు అనేది ఇక్కడ మనం చెప్పగలుగుతాం. ఎంత అంటే నాశనమైనా. ఎంజీరావు గారు ఇప్పుడు ఇరాన్ మీద దాడులు జరుగుతున్న దానికి రియంబర్స్మెంట్‌గా వాళ్ళు ఇప్పుడు టోల్ టాక్స్ హర్ముజ్ దగ్గర టోల్ టాక్స్ వసూలు చేస్తున్నారు. ఒక్కో నౌకకి మన ఐఎన్ఆర్ రూపీస్ ప్రకారం చూస్తే 18 కోట్ల రూపాయలు వాళ్ళు వసూలు చేస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగే అవకాశం ఉందా? యెస్ అండి. ఇప్పుడు ఇరానియన్ పార్లమెంట్ ఏంటంటే ఒక బిల్ పాస్ చేసింది. దాని ప్రకారం ఏంటంటే హర్మూజ్ స్ట్రెయిట్ దగ్గర ఒక టోల్ ప్లాజా పెట్టి హర్మూజ్ స్ట్రెయిట్ అంతర్జాతీయ జలాలు కాదు, ఇది మాది అని ప్రకటించేసింది. అంటే ఇరానియన్ పార్లమెంట్ ఇప్పుడు దాన్ని హర్మూజ్ స్ట్రెయిట్ అంతా ఇరానియన్ కంట్రోల్‌లో ఉంది అని ప్రకటించేసింది. హర్మూజ్ స్ట్రెయిట్ మేము ఓపెన్ చేస్తాం. కానీ ప్రతి వాళ్ళు టోల్ చెల్లించాలి. ఇప్పుడు మీరన్నట్టు 18,00,00,000. 18,00,00,000 అంటే ఒక్కొక్క ఆయిల్ ట్యాంకరు లక్షలాది బ్యారెల్స్ తోటి, లక్షల టన్నులతోటి వస్తాయి ఎల్ఎన్‌జీ టెర్మినల్స్ ఇవన్నీ. కాబట్టి ప్రతీది ఇది చెల్లించాలి. కాకపోతే ఇండియా అనేది ఆ లిస్ట్‌లో ఉందో తెలీదు. ప్రతి దేశం ఇది చెల్లించి ఎళ్ళాలి. కొన్ని దేశాలేంటంటే అసలు హర్మూజ్ స్ట్రెయిట్‌లోకే రానివ్వవు. అందులో ఏంటంటే నాటో దేశాలు, అమెరికాకి సపోర్ట్ చేసే దేశాలు, అమెరికాకి ఇక ఇందులో స్థానం లేదు. కానీ మిగిలిన దేశాలకి అనుమతిస్తాం. మిగిలిన ఏది ఏది అనుమతించే దేశాలు టోల్ పే చేయాలి 18,00,00,000. ఏది రానిది ఇంకా మేము రానివ్వం. కాబట్టి మీరు ఉంటే దమ్ముంటే తేల్చుకోనంటే అమెరికాకి పెట్టేసింది. కానీ ఇది కనిపించే విధంగా చిన్న విషయం కాదండి. ఎందుకంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సూపర్ పవర్ అయిన తర్వాత మానవాళికి ఒక మంచి జరిగింది. అందుకే నేను గ్రేట్ అమెరికా, గ్రేట్ అమెరికా అంట. మొత్తం మానవ చరిత్రలోనే అమెరికా సూపర్ పవర్ అవ్వడం వల్ల ప్రపంచ మానవాళికి మంచి ఏంటంటే 2 విధాలు. నెంబర్ 1 ఏంటంటే ప్రపంచంలో ప్రజాస్వామ్యం వర్ధిల్లడం. అది అమెరికా గ్రేట్‌నెస్. ఇది ఐడియాలజీ కూడా.
రెండోదేంటంటే ప్రపంచంలో రెండవ బెనిఫిట్ ఏంటంటే ఫ్రీ ఎయిర్ స్పేసు, ఫ్రీ నావిగేషన్ అంటూ ఉంటది. అది అంక్లాస్ యునైటెడ్ నేషన్స్ కన్వెన్షనల్ లా ఆఫ్ సీస్ అని ఒక పెద్ద యాక్ట్ ఒకటుంటదనమాట. అంతర్జాతీయ ఒప్పందం. దాని ప్రకారం ప్రపంచంలో అంతర్జాతీయ జలాల్లో ఎవ్వరైనా ట్రేడ్ చేసుకోవచ్చు. ఏ నౌకైనా ఎళ్ళొచ్చు. ఎటువంటి దాడులు, ఎటువంటి డిటరెన్స్ ఉండదనమాట. అందులోకే హర్ముజ్ స్ట్రెయిట్ వస్తది. కాబట్టి ఈ హర్ముజ్ స్ట్రెయిట్‌లో ప్రపంచంలో ఎవ్వరి నౌకైనా వెళ్ళొచ్చు. ప్రపంచంలో ఎక్కడైనా ప్రపంచంలో నౌకలు తిరుగుతాయి. అందుకనే ప్రపంచ వాణిజ్యం అద్భుతంగా ప్రగతి వచ్చింది. ఇది మానవ చరిత్రలోనే ఎప్పుడు లేదు. అది యూఎస్ గ్రేట్‌నెస్ అనమాట. కానీ ఇప్పుడు హర్ముజ్ స్ట్రెయిట్‌ని ఈ ఇరాన్ పార్లమెంటు నేషనలైజ్ చేసేసింది. జాతీయీకరణ చేసేసింది. ఎవరైనా ఇది నాది చెల్లించాలనడం అంతర్జాతీయ చట్టాలకి విరుద్ధం, అది అన్‌క్లాస్ ప్రకారం. అందువల్ల మన ఇండియా నౌక అన్ని నౌకలు ఈరోజు వద్దన్నా మళ్ళీ వాళ్ళు టోల్ అడుగుతారు వాళ్ళు. కాబట్టి అది అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు విరుద్ధం. మరి ఇది ఎందుకు చేసింది ఇరాన్ అంటే, ఇది చైనా ప్రోద్బలం ఉంటది. అది ఇండియాకు కూడా మంచిది కాదు. ప్రస్తుతం మన నౌకలు వస్తాయని మనం సంతోషపడొచ్చు. కానీ అది ఇండియాకు కూడా ప్రమాదమే. ఎందుకంటే అక్కడ చైనా 5 డాట్ లైన్ అని ఒకటి పెట్టి సౌత్ చైనా సీ అంతా నాదే, అంతర్జాతీయ జలాలు అంక్లాస్ నేను ఒప్పుకోను, అమెరికా పెట్టిన ఫ్రీ నావిగేషన్ నేను ఒప్పుకోను, ఇది నాది అని $5 ట్రిలియన్ వ్యాపారం జరిగే సౌత్ చైనా సీ అంతా నాదంటుంది. అక్కడ సౌత్ ఈ మొత్తం జపాను, దక్షిణ కొరియా నుంచి, జపాన్ నుంచి, ఫిలిప్పైన్స్ నుంచి, వియత్నాం నుంచి ఈ అన్నిటికి పెద్ద ఇష్యూ అయిపోయింది అక్కడ స్ప్రాట్లీ ఐలాండ్ అని. ఇప్పుడు ఇరాన్ దీన్ని జాతీయీకరణ చేసినట్టు అక్కడ చైనా కూడా అది చేయబోతుంది. ఆల్రెడీ ఆల్మోస్ట్ చేసిందనమాట. దాన్ని అమెరికా వ్యతిరేకిస్తుంది. ఈవెన్ ఇండియా కూడా వ్యతిరేకిస్తున్నాం ప్రపంచంలో. కాబట్టి ఇప్పుడు ఇరాన్ ఇది చేసింది అమెరికా అరికట్టలేకపోతే డొనాల్డ్ ట్రంపు, చైనా కూడా తెగించబోతుంది. అదే ఈరోజు ఇరాన్ హర్ముజ్ స్ట్రెయిట్‌ని జాతీయీకరణ చేసింది అమెరికా దాడి నెపంతో చేసింది. చైనాకి చాలా చాలా ఉత్తమం. అది చైనా ప్రోద్బలంతోనే ఇరాన్ చేసింది. ఇది ఎలా చూస్తారంటే ఇది అమెరికాకి బిగ్గెస్ట్ ఛాలెంజ్. అమెరికా చరిత్ర సూపర్ పవర్‌కే ఒక పెద్ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఈరోజు ఇరాన్ విసిరింది. ఈరోజు ఇరాన్ గెలిసినా అది అంతర్జాతీయ ఒప్పందాలకు విరుద్ధం. భారతదేశానికి కూడా భవిష్యత్తులో తీరని ద్రోహం అనమాట. కాబట్టి దీన్ని వ్యతిరేకించాలి. అంటే యునైటెడ్ నేషన్స్ వెంటనే ఒక అంక్లాస్ సమ్మిట్ పెట్టి అంతర్జాతీయ ఒప్పందాలు చేసి హర్ముజ్ స్ట్రెయిట్‌ని ఇరాన్ మీద ప్రెజర్ తెచ్చి దాన్ని తీసేయాలండి. లేకపోతే హర్ముజ్ స్ట్రెయిట్‌ని ఇరాన్ జాతీయీకరణ చేయడానికి ఎటువంటి హక్కు అది ఉండదు. ఎందుకంటే సూయజ్ కెనాల్ అనేది ఈజిప్ట్ ఆ రోజు భారత్ సపోర్ట్ చేసింది సూయజ్ కెనాల్ ఓపెన్ చేసినప్పుడు నెహ్రూ టైంలో. ఎందుకంటే ఎంటైర్ సూయజ్ కెనాల్ ఈజిప్ట్ మధ్యలోంచి వెళ్తుంది. అది చిన్న కెనాల్ అది. దాన్ని జాతీయీకరణ చేశారు, ఏదో వసూలు చేస్తారు. కానీ ఇక్కడ హర్ముజ్ స్ట్రెయిట్ అనేది 6 దేశాలకు సంబంధించింది. అటువైపు ఇరాన్ ఉంటే ఇటువైపున యూఏఈ, ఒమన్లు ఉంటాయి. కాబట్టి ఆ హర్ముజ్ స్ట్రెయిట్ అంతా నాది అనడం ఇరాన్ ప్రకటించడం ఫోర్స్ఫుల్గా చేస్తే అది అంతర్జాతీయ జలాలకు మంచిది కాదు. రేపొద్దున ఈ మలేషియా, సింగపూర్లు కలిసి మలక్కా స్ట్రెయిట్ అంతా నాదే అందనుకోండి, ప్రపంచ వాణిజ్యం ఆగిపోతుంది. అక్కడ చైనా అంతా ఇదంతా నాదే, ఫిలిప్పైన్ స్ట్రెయిట్, తైవాన్ స్ట్రెయిట్ నాదంటే ఇంకా ప్రపంచ వాణిజ్యం ఉండదు. కాబట్టి అక్కడ బేరింగ్ స్ట్రెయిట్ దగ్గర రష్యా నాదే అందనుకోండి, ఇంకా వాణిజ్యం ఉండదు. ఇక్కడ కింద సౌత్ ఆఫ్రికా దగ్గర ఆ స్ట్రెయిట్ నాదే అందనుకోండి, సౌత్ ఆఫ్రికా ఇంకేం ఉండదు. కాబట్టి అంతర్జాతీయ జలాలకు సంబంధించి, అంతర్జాతీయ ఎయిర్ స్పేస్‌కి సంబంధించి ఈ ఫ్రీ నావిగేషను, ఫ్రీ ఎయిర్‌వేస్ అనేవి ఈ అంక్లాస్ చట్టం ఉన్నంత వరకే ప్రపంచంలో ఈ గ్లోబలైజేషను. అది ఉండడం వల్లే చైనా సూపర్ పవర్ అయింది. అది ఉండడం వల్ల ఇండియా సూపర్ పవర్ అవ్వబోతుంది. ఈ ఫ్రీ ట్రేడ్ ఇవన్నిటి వల్ల. లేదంటే ఇండియా సూపర్ పవర్ అవ్వదండి. చాలా కష్టమైపోతుంది. ఇప్పుడు చూడండి, హర్ముజ్ స్ట్రెయిట్ రాకపోతే మనం ఎంత విలవిల్లాడిపోతున్నాం. కాబట్టి అమెరికా సూపర్ పవర్ స్టేట్. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. అమెరికా సూపర్ పవర్‌గా ఇప్పుడు డాలర్ ఆధిపత్యం ఉండాలా? లేకపోతే బ్రిక్స్ కరెన్సీ రావాలంటే ఇండియా బ్రిక్స్ కరెన్సీకి ఇప్పుడు ఒప్పుకోదు. ఎందుకంటే బ్రిక్స్ కరెన్సీ ప్రస్తుతం వస్తే ఇండియా రూపీకి వాల్యూ లేదు, చైనా కరెన్సీ ఇవ్వనుకున్నట్టు. కాబట్టి బ్రిక్స్ కరెన్సీని చైనా కంట్రోల్ చేస్తది. చైనా కంట్రోల్ చేస్తే మనకి చాలా డేంజర్. ముందు మనం అణిచేస్తాయి. కాబట్టి వేరే డాలర్ ఉంటే మనకు ఇది ఎక్కువ ఇంపార్టెంట్. కాబట్టి ఇండియా బ్రిక్స్ కరెన్సీకి ఒప్పుకునేది ఇంకా ఆఫ్టర్ 20 ఇయర్స్ తర్వాతే. కాబట్టి అమెరికా ఆధిపత్యం, అమెరికా ఈ ఫ్రీ నావిగేషను, ఈ గ్లోబలైజేషన్ ఇవి ఉంటేనే మనం ఎదుగుతాం. కాబట్టే ఈరోజు చూడండి, ఎంతటి డొనాల్డ్ ట్రంప్ మనకి ఎంతటి చేసినా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు మాట్లాడరు, మౌనంగా ఉంటారు. వ్యతిరేకించవచ్చు, తిట్టేయొచ్చు. కానీ ఎందుకు మౌనం అంటే అమెరికా మనకి ఇంపార్టెంట్. డొనాల్డ్ ట్రంప్ ఉంటాడు, వెళ్ళిపోతాడు. ఇప్పుడు అజిత్ దోవల్ గారు చెప్పినట్టు డొనాల్డ్ ట్రంప్ ఏముంది, 3 నెలలు ఉంటాడు, ఎప్పుడు పదవిలోంచి వెళ్ళిపోతాడు. అప్పటి వరకు మనం ఓపిక పడతాం. బట్ అమెరికా ఈజ్ ఇంపార్టెంట్. అమెరికా ఎప్పుడు మనకు ఫ్రెండ్. వచ్చే 3 డికేడ్స్ అమెరికా సూపర్ పవర్‌గా ఉండాలి. చైనాకి ఎంత వచ్చినా సూపర్ పవర్ ఉంటే మనల్ని ఎదగనివ్వదు.
కాబట్టి అమెరికా సూపర్ పవర్‌గా ఉంటేనే మనం ఎదుగుతాం. ఎందుకంటే ప్రపంచీకరణ, ఫ్రీ ట్రేడు, ఫ్రీ ఎయిర్‌వేస్ అన్నిటిని కాపాడేది ప్రపంచ వాణిజ్యం అన్నిటిని కాపాడేది అమెరికా అనమాట. అందువల్ల ఎన్నో జియో పొలిటిక్స్ అంటే, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంటే, అంతర్జాతీయ రాజకీయాలంటే నార్మల్‌గా ఉండవండి. కాబట్టి ఈరోజు డొనాల్డ్ ట్రంప్ మనకిష్టం లేదు. డొనాల్డ్ ట్రంప్ వల్ల ఇబ్బంది పడుతున్నాం. కానీ అమెరికా ఈజ్ ఆల్వేస్ అమెరికా. కాబట్టి వేరే చైనా వస్తే, ఈ కమ్యూనిస్ట్ చైనా వస్తే మనల్ని ఇండియాని అసలు బ్రతకనివ్వదు. ఎందుకంటే అది చాలా డేంజర్ అనమాట. కాబట్టి ఈరోజు ఇరాన్ హర్ముజ్ స్ట్రైట్‌ని క్లోజ్ చేసి జాతీయీకరణ ఆల్మోస్ట్ చేయడం వల్ల ఇది ప్రపంచానికి విపత్తు. భారతదేశానికి కూడా మంచిది కాదు. కాబట్టి అమెరికా ఒకవేళ ఈరోజు డొనాల్డ్ ట్రంప్ వెనక్కెళ్ళొచ్చు. డొనాల్డ్ ట్రంప్ వెనక్కెళ్ళిపోవచ్చు. కానీ ఇరాన్ మాత్రం ఏదో విధంగా మళ్ళీ యుఎన్ఓ ద్వారా అన్ని నేషన్స్ కలిపి హర్ముజ్ స్ట్రైట్‌ని అంక్లాస్ ప్రకారం అంతర్జాతీయానికి ఫ్రీ నావిగేషన్‌కి ఒప్పుకోవాల్సిందే. లేకపోతే అది పెద్ద ప్రమాదం. ఇండియాకి కూడా చాలా పెద్ద ప్రమాదం అండి.